అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనసేన ఇన్ఛార్జ్ తెలంగాణ శ్రీమతి దీపా దాస్ గారికి, తోటి మంత్రివర్గ సహచరులు పెద్దలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అట్లాగే పార్టీ ఎండోమెంట్ శాఖ మంత్రులు శ్రీ కొండా సురేఖ గారికి, ట్రాన్స్పోర్ట్ అండ్ డీసీ వెల్ఫేర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఇక్కడికి నాతో చేసినటువంటి తోటి శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, మాజీ మంత్రులకి, అట్లాగే ప్రభుత్వ సలహాదారులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా పాదయాత్ర సందర్భం నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రతి ప్రాంతంలో కూడా రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద, ఈ దేశ వనరులన్నీ కూడా దేశానికి, ప్రజలకే చెందాలి తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి అతి దగ్గరగా ఉన్నటువంటి క్రోనీ క్యాపిటల్స్తో, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉన్నటువంటి క్రోనీ క్యాపిటల్స్ సంపద దోచిపెట్టవద్దు, సంపద మొత్తం ప్రజలకి ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం చెప్పినటువంటి విషయం అంతా అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా దేశ సంపద మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ఆశతో అదానీ గారు దోపిడీ చేస్తున్న వైనాన్ని కూడా మీ అందరికీ తెలిసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం, శ్రీ భాగ్య గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్లమెంట్ లో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మేము చెప్పిందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి హిండెన్బర్గ్ లాంటివి కూడా ఈ రోజు భారతదేశంలో అదానీ గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులు ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలు ఏ రకంగా మోసం చేశారు, దేశానికి ఎంత పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నారో చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆ అంశాలని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు లేవనెత్తి ఇది దేశ క్షేమం కోసం, దేశ సంపద కోసం, దేశ ప్రజలకి ఉండాలి కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తడమే కాదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దీనిపైన తగినటువంటి విచారణ జరిగి దేశ ప్రజలకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆడ గురించి మాట్లాడుతూ ఉంటే కూడా దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా రాజుకు వదిలేస్తున్న సందర్భంలో దేశ ప్రజల కోసం, ఈ దేశ సంపద ప్రజలకి ఉంచడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిరసన దీక్షల్లో సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ సరే లైవ్ తీసుకోమని మంచి ప్రేమ నాడే వస్తున్నాను ఢిల్లీ చెప్పు లైవ్ తీసుకోమని మేము ముగిస్తాం. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల్ని